హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్తో విరోజ్ పెళ్లి వేడుక ముగిసింది. రిసెప్షన్ తర్వాత తాము అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతామని, కొన్ని రోజులు బయట కనిపించబోమని విజయ్ చేసిన కామెంట్స్ కూడా నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. దాంతోపాటే విరోజ్ పెళ్లి వేడుకను డే 1 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు అసలు ఈ వేడుక కోసం విజయ్ అండ్ రష్మిక ఎంత ఖర్చు చేసి ఉంటారని ఆలోచిస్తున్నారు. అయితే ఓ రిపోర్ట్ ప్రకారం విజయ్ రష్మిక తమ పెళ్లి వేడుక కోసం దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు, దాదాపు 3 రోజుల పాటు జరిగిన తమ పెళ్లి వేడుక రిసెప్షన్ కోసం బాలీవుడ్లోని ఓ ఫేమస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో విరోజ్ జోడీ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపన్ ఎఫ్ఎం బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన చికిరీ సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో తీసుకెళ్లింది. తాజాగా రిలీజ్ అయిన రై రై రారా అంటూ సాగే సాంగ్ కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ వ్యూస్, 5,30,000 లైక్స్ను సొంతం చేసుకుంది. కాగా ఈ పాటకు ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్స్లో సందడి చేయను. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ మారింది. చెప్పిన డేట్ కంటే వారం రోజుల ముందే సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. మార్చి 19న ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న వృషకర్మ సినిమా టీజర్ విడుదలైంది. అదిరిపోయే విజువల్స్తో దర్శకుడు కార్తిక్ ఈ గ్లిమ్స్ ప్లాన్ చేశారు. 2 నిమిషాలకు పైగా ఈ వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. విరూపాక్ష తర్వాత కార్తిక్ దండు నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఇప్పుడు క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతాం. ప్రెసిడెంట్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీని కూడా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్లోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. సంగీత దర్శకుడు అనిరుద్, కమల్ హాసన్, రజనీకాంత్ మల్టీ స్టారర్కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. కమల్, రజనీ ఇద్దరు ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడంతో కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి టైం పడుతుందన్నారు అనిరుద్. 2027లోనే ఈ క్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. దురంధర్ 2 రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తల్లో నిజం లేదంటున్నారు మేకర్స్. సిచ్యువేషన్ ఎలా ఉన్నా మిడిల్ ఈస్ట్లో దురంధర్ 2 రిలీజ్ ఉండదు. టాక్సీ కూడా వాయిదా పడటంతో సోలోగా రిలీజ్ చేసే ఛాన్స్ను దురంధర్ 2 టీం మిస్ చేసుకోదన్న టాక్ వినిపిస్తోంది బాలీవుడ్లో. ఫ్యాంటసీ డ్రామా గేమ్ ఆఫ్ థ్రోన్ వెండితెర మీదకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫ్రాంచైజీలో మొట్టమొదటి సినిమాగా ఎగాన్ కాన్క్వెస్ట్ రూపొందుతుంది. వార్నర్ బ్రదర్స్ ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్టుగా సమాచారం. ఎట్ ప్రెజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్న జగపతి బాబు తన రీసెంట్ పాడ్కాస్ట్ షోలో జైబోలో తెలంగాణ షూటింగ్ టైంలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఘటన గురించి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో జైబోలో తెలంగాణ షూటింగ్ వరంగల్లో జరిగింది. ఆ సమయంలో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉండటంతో భద్రత కోసం జగపతి బాబు తన వెంట ఒక గన్ ఉంచుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. షూటింగ్ కోసం వరంగల్ వెళ్తున్నప్పుడు తన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు బాలేవని, షూటింగ్ వద్దని వారించినా తాను వెళ్ళానని, అయితే ప్రొటెక్షన్ కోసం గన్ క్యారీ చేసినట్టుగా జగపతి బాబు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ ప్రారంభ దశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్ కూడా చేయించుకున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజశ్రీ దేశ్పాండే తలాష్ చిత్రంతో బాలీవుడ్లో తన కెరీర్ ఆరంభించింది. సీక్రెట్ గేమ్స్ వెబ్ సిరీస్లో కీ రోల్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.